నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం షాబాద్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బీజేపీ కార్యకర్తలు ధర్నా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల ఏర్పాటు చేయాలని డిమాండ్ హసన్పర్తి సిఐ ఆధ్వర్యంలో రైస్ లవ్ సహకారంతో నిరుపేదలకు బియ్యం పంపిణీ సిఐ చేతుల మీదుగా 23 నిరుపేద కుటుంబాలకు అందజేత గుంటూరు జిల్లా తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల నిరసన అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు ₹1,00,000 నగదు బంగారం అపహరణ ఇక డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ వరంగల్ జిల్లాలోని హసన్పర్తి సిఐ ఆధ్వర్యంలో రైస్ లవ్ సహకారంతో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు 23 నిరుపేద కుటుంబాలకు 25 కేజీల సన్న బియ్యం సిఐ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా నిరుపేదలను గుర్తించి వారికి సహాయం చేసిన రైస్ లవ్ సంస్థను అభినందించారు వారి సహకారంతో ఇక పేదలను గుర్తించి నిరంతరం సహాయం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో రిత్విక రాజ్ రిత్విక పొన్నాల రజిత శ్రీనివాస్ విజయ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు హసన్పర్తి మండలం ఈ మంతపూర్ కాలనీలో కోనిపుల్లా వీరు జపాన్ రెసిడెంట్ వారు పేద ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారు జపాన్లో ఉండి వారు చేసే వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలతో పేద ప్రజలకు తను ఇక్కడ పుట్టి పెరిగినట్టు ప్రాంతంలో గుర్తుపెట్టుకునే విధంగా తన స్వలాభం కోసం వచ్చిన ఆదాయాన్ని యూజ్ చేసుకోకుండా పేద ప్రజలకి సహాయం చేయాలని ఒక సహోద్భావంతో మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కరోనా వచ్చి దాదాపు 2 years నుంచి చాలామంది పేద ప్రజలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఏం పనులు లేక స్కూళ్ళు నడవక ఏదైనా కూలి చేసుకుందాం కూలి పనులు నడవక బిల్డింగ్ పనులు నడవక కర్ఫ్యూలు పెట్టి ఇవన్నీ ఈ యొక్క కరోనాని నిర్మూలించడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి కనీసం ఉండడానికి తిండి లేకుండా ఖర్చులకి డబ్బులు లేకుండా పిల్లలకి ఆరోగ్యానికి ఇతరతర బట్టలకు కానీ అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు అన్ని ఇబ్బందులు తీర్చలేకపోయినా కనీసం వాళ్ళకి తిండికి అనేది ఎవరో ఒకళ్ళు సాయం చేస్తూ ఉన్నారు మేము కూడా ఇంత వేరే వాళ్ళు వచ్చినప్పుడు రైస్ కూరగాయలు ఇంట్లో సరుకులు కూడా దానం చేశారు ఇంత ముందు అదేవిధంగా వీరు ఎక్కడో జపాన్లో ఉండి కూడా వారి బంధువుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకర విషయం వారికి కోనిపుల్లా గారికి హసన్పర్తి పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసి ఇటువంటి కార్యక్రమాలు మరింత చేయాలని ఎంతోమంది ఆదుకోవాలని చెప్పి వారు కూడా వారి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి తద్వారా పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బీజేవైఎం మండల అధ్యక్షుడు దాదే మహేష్ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్ రాష్ట్ర స్వచ్ఛ భారత్ కన్వీనర్ రాము పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధించి 7 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు మండల కేంద్రంలో కళాశాల లేకపోవడం చాలా బాధాకరమన్నారు అలాగే హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి మహేందర్ నరసింహారెడ్డి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు షాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలందరూ కూడా బీజేవైఎం కార్యకర్తలందరూ కూడా ఈరోజు షాబాద్ మండలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన షాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంటర్ కళాశాల కానీ డిగ్రీ కళాశాల కానీ లేకపోవడం వల్ల అనేక మంది సంవత్సరానికి 1000 మంది విద్యార్థులకు పైగా చదువులకు పోయే అవకాశం ఉన్నది ఎందుకంటే ఈరోజు మన షాబాద్ మండల కేంద్రంలో కళాశాల లేకపోవడం వల్ల అటు చేవెళ్ళ కానీ షాద్నగర్ కానీ వెళ్లవలసిన అవసరం ఉన్నది అటు వెళ్ళినా 18 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుంది ఇది దృష్టిలో పెట్టుకుని కొంతమంది తల్లిదండ్రులు కూడా విద్యార్థులను చదువులకు దూరం చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వెంటనే షాబాద్ మండల కేంద్రంలో ఇంటర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది మనమందరం కూడా ఒక కుటుంబానికి ఈ సంవత్సరం నుంచి కూడా అధికారం
పట్టబెడతా ఉన్నాం. ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తిని ప్రభుత్వాలు నడిపే స్థాయిలో ఉన్నారు. మన మహేందర్ రెడ్డి గారిని తీసుకుంటే ఇంతకుముందు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిండు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన సబితా ఇంద్రారెడ్డి గారు కూడా విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తా ఉన్నారు. కానీ మన షాబాద్ మండలాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళు కనుక పట్టించుకున్నట్టయితే మన షాబాద్ ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉండే. కానీ మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కుటుంబానికి మనం అధికారం ఇస్తూ కట్టబెడుతూ పోతున్నాం. కానీ వాళ్ళు మాత్రం మన షాబాద్ మండలాన్ని ఒక ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా షాబాద్ మండలం వెనుకబడ్డ ప్రాంతంగా తీర్చిదిద్దబడుతుంది. దీనికి కారణం ఎవరు? ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటున్నట్టు నాయకులు కాదా అని చెప్పి సందర్భంగా ఈరోజు పేపర్ చూసాం మనందరికీ. పరిగి, వికారాబాద్, మహేశ్వరం, ఉప్పల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల వచ్చింది. మేము ఒక్కటే అడుగుతున్నాం ఏంటంటే, ఈ షాబాద్ నుంచి ఇక్కడ పోవాలంటే 20 కిలోమీటర్లు, చేవల్లో పోవాలంటే 18 కిలోమీటర్లు, సిటీ పోవాలంటే మినిమం 60 కిలోమీటర్లు. ఇక్కడ పిల్లలు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఒక జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల కావాలని షాబాద్ తరఫు నుంచి మనం ధర్నా కార్యక్రమం తీసుకుంటాం. ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ప్రభుత్వ కళాశాల, డిగ్రీ కళాశాల ఎంబడే ఇస్తారా అని చెప్పేసి ఇయ్యకుంటే మేము ఎప్పటికీ ధర్నా, ఇది చిన్న ధర్నా, పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. కాళా యాదయ్య గారికి చెప్తున్నాము. కాళా యాదయ్య గారు అసలు ఇప్పుడు 7 సంవత్సరాల ఉంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో పోయినావు, పర్వాలేదు పోను, భవిష్యత్తు నీ భవిష్యత్తు గురించే పోయినావు తప్ప ఈ కేవలం అసెంబ్లీ గురించి పోయి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆహార భద్రతా కార్డులను బోరబండలో ఫాతిమానగర్ కు చెందిన షేక్ నవీద్ అహ్మద్ నివాసం ఉంటున్నారు. గత సంవత్సరం ఆహార భద్రతా కార్డు దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు ఆహార భద్రతా కార్డు రాకపోవడంతో ఖైరతాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఆశ్రయించగా కార్డులు రాలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితుడు మండిపడ్డాడు. ఎలాంటి సర్వే చేయకుండానే ఆహార భద్రతా కార్డు తొలగించడం చాలా దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. फिर से एक बार रजिस्टर करो ऑनलाइन पे बोले, ऑनलाइन पे फिर कराया मैं 2020 अगस्त 19 को। तो फिर जब मैं पेपर्स लेके जाके सिविल सप्लाई ऑफिस में दिया था, खैरताबाद डिवीज़न मंडल ऑफिस में, उधर जाने के बाद में वो लोग पेपर एक्सेप्ट नहीं करे क्योंकि कोविड का चल रहा है बोले थे। पेपर नई सिस्टम पे बताता ऑनलाइन, जब ऑफिसर आके इंक्वायरी करता बोले। फिर बीच में भी मैं गया, पूछा करा, वो लोग को ऑफिसर्स को कुछ अभी कुछ बोले नहीं, कुछ स्टेटस बता रहा नहीं, मैडम पेंडिंग बोल के बता रहा है इसमें। फिर अभी कब आएगा राशन कार्ड बोल के मैं वो लोग को सब पूछा तो वो लोग कुछ भी मेरे को इन्फॉर्मेशन ही नहीं दे रहे थे। ऑफिसर आएगा बोल के बोले। अब ये देखिए 2020 में करा था मैं, अगस्त में इसके ऊपर है 19/8/2020 में करा था मैं अप्लाई। तो तभी भी बोले आता बोल के पेंडिंग डाले, ऑफिसर आके इंक्वायरी करते बोले। आज मॉर्निंग में मैं ई सेवा में जाके स्टेटस चेक करा तो रिजेक्ट बोल के दिया मेरे को। तो मैं मंडल ऑफिस को गया, उधर जाके पूछा सर कोई ऑफिसर आए नहीं मेरे पास इंक्वायरी के लिए, फिर मेरा रिजेक्ट क्यों करे बोल के मैं सवाल करा। तो वो लोग बोले कि हमारी तरफ से नहीं हुआ, वो सिविल सप्लाई वालों के पास हुआ बोले। फिर मैं रमंजिल सिविल सप्लाई ऑफिस को गया, उधर जाने के बाद में उधर मैं वो ऑफिसर से भी बात किया। वो लोग बोले हम लोग एलिजिबल है, हम लोग दे सकते बोल के डाले, मगर आपका एरिया का ऑफिसर जो है उन्होंने रिजेक्ट कर दिया बोले। उधर फिर मंडल ऑफिस को जाके मैं उधर पूछा एरिया ऑफिसर को, एरिया ऑफिसर से बात करा, उनको बोला कुछ इस पर कमिश्नर ऑफिस को गया सिविल सप्लाई के मैं, उन्होंने बोले मेरे को हैंड राइटिंग में लिखा के लेके और रिमार्क क्या है, क्या रिमार्क से क्या वजह से कैंसिल करे, रिजेक्ट करे राशन कार्ड का। तो उनको मैं पूछा, उन्होंने तो जवाब देने को तैयार नहीं है, मेरे को मालूम नहीं है। वो बड़े ऑफिसर्स को पूछना, बोले कौन है आपके बड़े ऑफिसर, उनसे मैं बात करता हूँ, एक बार बात कराइए मेरी। बोले तो वो लोग मना कर दिए, साफ सीधे से बोल रहे कि नहीं इधर नहीं होता और एक बार अप्लाई करो उसके बाद देखते हम लोग। बोल रहे सर 3 साल से फिर रहा हूँ राशन कार्ड के लिए, 3 साल से ऐसी हो रहा मेरे को, कुछ ना कुछ प्रॉब्लम आ रहा। आधार कार्ड का मिसयूज़ कर दे रहे, राशन कार्ड में आधार कार्ड जो भी दिया मैं, इससे पहले मेरी बेटी का एक आधार कार्ड जो है सो दूसरों के उसमें चले गया था, वो निकालने में मेरे को 3-4 महीने लग गए उसमें। तो आपको क्या बोल रहे हो लोग, आप फिर क्या बोले, आप जाके बोले तो? मैं जाके पूछा तो कोई रिस्पॉन्स ही नहीं दे रहे वो लोग। सुबह से शाम हो गई मेरे को, इधर ही फिर रहा हूँ, तो मेरे को इधर जाओ उधर जाओ बोल के, सुबह कलेक्टर ऑफिस को जाओ बोले,
फिर MRO ऑफिस को गया, इधर सब फिर हमें सिविल सप्लाई ऑफिस को गया तो भी कोई रिस्पांस नहीं है सर। हम ऐसा सुबह से शाम तक फिरे तो हम लोग को कुछ रिस्पांस नहीं दे रहे। आखिर गवर्नमेंट क्या तो भी कर रही, क्या है समझ में नहीं आ रहा हम लोग को। आप गवर्नमेंट से क्या तलब कर रहे हैं? मैं गवर्नमेंट से ये गुजारिश कर रहा हूँ, చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోకుండా కోర్టులను ఆశ్రయించిన వారికి తప్పకుండా సరైన న్యాయం జరుగుతుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఆదిలాబాద్ జిల్లా పోర్టుపోలియో అడ్మినిస్ట్రేటర్ శ్రీదేవి అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టుతో పాటు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ప్రారంభోత్సవానికి హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్జి జగ్జీవన్ కుమార్, నిర్మల్ జిల్లా జడ్జి హరీషా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రామలింగం, జూనియర్ సివిల్ జడ్జి అనూష హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ నూతన కోర్టులో జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన రామలింగంతో పాటు నూతన కోర్టు ఏర్పాటుకు ముందుండి కృషి చేసిన ఉమ్మడి జిల్లా జడ్జి జగదీశ్వర్లకు అభినందనలు తెలియజేశారు. అలా వెళ్ళిపోయారా? ఇక అంబర్పేట నియోజకవర్గంలోని బాగంబర్పేట్ డివిజన్లోని మహంకాళి ఆలయానికి విద్యుత్ దీపాలతో అలంకరణ నిర్వహించారు. బోనాల జాతరలకు ప్రజలంతా మాస్కులు ధరించి ఆలయంలోకి ప్రవేశించాలని ఆలయ కమిటీ సూచించారు. భక్తుల కోసం ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసుల సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సంవత్సరం అంబర్పేట మహంకాళి ఉత్సవాలు రంగరంగ వైభవం జరగడానికి ఆలయ కమిటీ తరఫున అందరం కూడా సహకారాలతో పుర పెద్దలతో వివిధ రాజకీయ పార్టీలు అందరి కోఆర్డినేషన్తో అందరితో కలుపుకొని ఎంతో ఘనంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. లాస్ట్ ఇయర్ కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి పండుగ జరుపుకోలేకపోయాము.
ఈసారి రెట్టింపు ఉత్సాహంతో ఈ ఉత్సవాలు జరపడానికి అందరి సహకారంతో మేము ముందుకెళ్తున్నాము. మనం వారం రోజుల నుంచి కూడా శానిటైజర్ కానివ్వండి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని సంస్థలు కూడా కోఆర్డినేషన్తో 4 రోజుల నుంచి ఘనంగా ఏర్పాటు జరపడం, బ్యారికేడ్లు చేయడం కానీ, సుందరంగా లైట్లు అలంకరణ కానీ, పూల అలంకరణ కానీ అన్నీ కూడా ఘనంగా జరుపుకోవడానికి ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఒక మనవి ఏమిటంటే తప్పకుండా మాస్కులు ధరించాలి. శానిటైజర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మాస్క్ లేని వారు కూడా ఆలయ కమిటీ తరఫు నుంచి ఫ్రీగా మాస్కులు పంచుతున్నాము. శానిటైజర్ బాటిల్స్ కూడా ఉంటాయి. మీరు కూడా కోఆర్డినేషన్తో ఇప్పుడు ఈ సంవత్సరం రెట్టింపు ఉత్సవం ఉంది కాబట్టి భక్తులు కూడా ఎక్కువ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి అనుగుణంగానే మేము ఏర్పాట్లు చేస్తున్నాము. మీరు కూడా సహకరించి కొంచెము శానిటైజర్ కానీ మాస్కులు కానీ ధరించి వస్తే మనందరికీ చాలా బాగుంటుంది. అలాగే తర్వాత ప్రతి ఒక్కరు కూడా లైన్ క్యూ పద్ధతి పాటించాలి. పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. అన్ని చర్యలు తీసుకొని ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరపడానికి మేము కృషి చేస్తున్నాము. మాతో సహకరించగలని అందరికీ నేను ప్రార్థిస్తున్నాను. జై బోలో మహంకాళి మేము ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ప్రతిసారి పెద్దలు అప్పుడు వీధి దీపాలు కానీ, లైటింగ్ కానీ, పూల అలంకరణ కానీ అందరితో సహకరించున్నారు. పెద్దలు, పూర్వీకులు పెద్దలు మరియు ఎమ్మెల్యే గారు, స్థానిక కార్పొరేటర్ అయినా ఇంకా వివిధ పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా మాకు అందరూ సహకరిస్తున్నారు. అని ఈసారి మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, భక్తులకు దయచేసి మీరు మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మాస్క్ శానిటైజర్ వేసుకుంటూ చేయాలని మాకు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇస్తున్నారు. కావున రేపు అందరూ మాకు ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ ప్రతి ఒక్కరు మాకు సహకరించినారు. ఇక నారాయణపేట జిల్లా మద్దూరు మండలం బునేడ్ గ్రామాన్ని మండలం చేయాలంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఈ గ్రామాన్ని మండలం చేయాలంటూ గ్రామస్తులు, గ్రామ యువకులు కోరారు. ఇక విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వేయడం కలకలం రేపుతోంది. యువత చైతన్యవంతులై మావోయిస్టులు ఆగడాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మారుమూల గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇక సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. ధర్నా చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని మున్సిపల్ కార్మికులు లక్ష్మి డిమాండ్ చేశారు.
వాళ్ళు పిఎఫ్లు చూసే వాళ్ళు ఉన్నారు, వెళ్ళండమ్మా అంటున్నారు. మేము వెళ్తే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు, మా పనులు చేయట్లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా 3 అకౌంట్లు వచ్చినాయి. ఈ పిఎఫ్లు పిఎఫ్లదే మాకు బాధ అవుతుందండి. మా పిల్లల పెళ్లిళ్ళు చేసుకుని అప్పులు పాలయ్యి 10 రూపాయలు వడ్డీ తీసుకొని మేము బతిలాడుతున్నా కూడా వాళ్ళు మాకు పనులు చేయట్లేదు. కాబట్టి ఈ పిఎఫ్లు అనేది మాత్రం మాకు తేల్చాలనే మేము ఈ రోజు కూడా పని బాగొట్టుకొని మేము ఇక్కడ సమకూరాము. ఇంకొకటి, ఇప్పుడు కరోనా టైంలో కూడా చేస్తే కరోనా టైంలో మాకు దండాలు పెట్టారు. అమ్మో పారిశుద్ధ్య కార్మికులు పనులు చేస్తున్నారు, వాళ్ళకి ఎంత చేసినా కూడా ఇదని. కానీ మమ్మల్ని అసలు తలుచుకున్న వాళ్ళు పట్టించుకున్న వాళ్ళే లేరు. అప్పులు తెచ్చుకొని 10 రూపాయలు వడ్డీలు తెచ్చుకొని ఈ రోజు మేము రోడ్లు ఎక్కుతున్నామంటే మాకు రావాల్సిన రూపాయి మాకైతే మేము రోడ్లు ఎక్కండి. మేము కూలి పిల్లల తల్లిని బాగొట్టుకొని మేము రోడ్లు ఎందుకు ఎక్కుతాము? పైపెచ్చి మమ్మల్ని తీసుకెళ్లి జైల్లోనే వేస్తున్నామంటారు, బెదిరిస్తున్నారు. ఒకరు ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళని పనులు ఆపుతామంటున్నారండి. ఇదేనా న్యాయము? ఇక నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో చోరీ కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ₹1,00,000 నగదు, సుమారు 10 సవర్ల బంగారం చోరీ చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గోల్డ్ అంతా దాంట్లోనే ఉందా? గోల్డ్ దీంట్లోనే ఉండింది మొత్తం. ఒక్కొక్క ఉంగరం దాంట్లో ఆ డబ్బాలో ఉండింది. ఆ డబ్బాలో ఉండింది. ఇవన్నీ లోపల ఉంటాయా? అన్ని ఇది ఇక్కడే ఉంటాయి లోపల. బీరువా తాళం? బీరువా తాళం వేసాం. ఎక్కడ పెట్టారు? తాళాలు తీసుకెళ్ళాం మేము వేసి. ఇదిగోండి తీసేసారని. ఓకే ఓకే. నమస్కారం అండి, నా పేరు సుబ్బారావు, నేను కొడవలూరు ఎస్ఐని. రాత్రి వాళ్ళ మధుర కర్మకాండలు ఉండటంతో ఇంట్లో ఎవరు లేని సమయం చేసి తెలియని వ్యక్తులు ఇంటి తాళము పగలగొట్టేసి లోపల బీరువాలో ఉన్న ₹1,00,000 క్యాష్, 10 సవర్ల బంగారం, సుమారు 10 సవర్ల బంగారం చోరీ చేయడం జరిగింది. ఈరోజు క్రూస్ టీమ్ని ఫింగర్ ప్రింట్స్ అన్ని తీయడం జరిగింది. వీలైన తొందరలో దొంగలు కొట్టుకుంటామండి. ఈ కొడవలూరు రాజుపాలెం ప్రాంతంలో అనుమానాస్పదంగా ఎవరన్నా ఉంటే మీరు దయచేసి మాకు తెలియజేస్తే నేరం తొందరగా ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో రామకృష్ణ సాయి గీత ఆవరణలో రాజపేట జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన
ఏఎస్ఐ సీతారామరాజు జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదగిరిగుట్ట రూరల్ సిఐ నర్సయ్య, రాజపేట ఎస్ఐ శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఏఎస్ఐ సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు. సిఐ నర్సయ్య, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, ఏఎస్ఐ నరసింగారావు, పోలీసు బృందం, అఖిల పక్షాల పార్టీ నాయకులు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ నర్సయ్య మాట్లాడుతూ సీతారామరాజు నవ్వుల రాజు అనేవారని, వారి సేవలు మరువలేవని, ప్రభుత్వం నుండి రావాల్సిన ఇంక్రిమెంట్ వారి కుటుంబానికి అందజేస్తామని, రాజపేట అఖిలపక్ష పార్టీ నాయకులు ప్రజల మన్నలను పొందిన సీతారామరాజు వారి సేవలను మరువలేమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మొన్నటి వరకు కూడా మనకు వారి సేవలను నిర్వహించుకుంటూ హఠాత్తుగా పట్టిమారిలో చనిపోవడం మన రాజపేట మండలానికి చాలా బాధాకరం. వాస్తవానికి వారి కార్యక్రమాలను చేపట్టినటువంటి జర్నలిస్టులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అఖిలపక్ష నాయకులకు, ఆల్ పార్టీ అధ్యక్షులకు, మరి మిత్రులందరికీ, ఉపాధ్యాయులకు, మాజీ వార్డు మెంబర్లకు వాస్తవానికి రాజపేట పోలీస్ స్టేషన్కి వారు వచ్చినాక 3వ రోజు నాకు పరిచయం కావడం జరిగింది. వారు పోయే వరకు కూడా మనకు అక్కడ గనిలాంటి, అంటే ఆలోచనలు చెప్పే గనిలాంటి ఒక డైరీ లాగా మిగిలిన సీతారామరాజు గారి పేరు మీద అతను మన పోలీస్ స్టేషన్లో చాలా సంవత్సరాలుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అందరికీ సొంత అన్నల తమ్ముళ్ళ ప్రతి ఒక్కరిని అన్నాన్ని సంబోధిస్తూ, పెద్దవాడైనా కూడా ప్రతి ఒక్కరిని ఆయన డ్యూటీలోనే దుర్మరణం చేయడం లేదు, స్వర్గస్థులు కావడం అది మనందరికీ తీరని లోటు. అటువంటి పోలీస్ ఆఫీసర్లు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వారిని కోల్పోవడం నిజంగా కూడా రాజపేట వాస్తవులుగా, మనందరూ నాయకులుగా ప్రతి ఒక్కరు కూడా ఆయన సహకరించిన విధానం, ప్రతి ఒక్కరి మెదడులో కూడా మనం ఫోన్ చేయగానే ఆయన రెస్పాండ్ అయిన విధానం కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ, బీదలకు సాయం చేసే విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ఆయన చేసిన సేవలు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన రాజాపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా బాధ్యతలు చక్కగా నిర్వర్తించి ఒక రకంగా అజాత శత్రువుగా నిలిచినటువంటి ప్రతిఘట్టం సీతారామరాజు గారికి వారిని గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ఒక ఫోన్ ద్వారా పిలవగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకందరికీ సరదా మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ, ఇలాగే మేము చేసే కార్యక్రమాలన్నిటికీ మీరందరూ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్దలు, ప్రతి ఒక్కరు, యువకులు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇలాగే మాకు సహాయ సహకారాలు అందిస్తూ మీ సలహా మేరకు మేము ఇంకా మున్ముందు ఇక దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలిగా లలితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఫౌండర్ చైర్మన్ వెంకటేశ్వరరాజు. అంబర్పేట దిశ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ వెంకటేశ్వరరాజు హాజరై నూతనంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన లలితను నియామక పత్రం అందజేశారు. అనంతరం దిశ యాప్ అవగాహన కలిగించే విధంగా పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి ఆపద వచ్చినా దిశ ప్రొటెక్షన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో దిశ సభ్యులను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళల రక్షణ కోసం స్థాపించిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్, అందులో భాగంగానే 2 తెలుగు రాష్ట్రాలలో కమిటీలు నియమించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలిగా పెనుబర్తి లలితను నియమించడం జరిగినది. రానున్న రోజుల్లో ప్రతి జిల్లాలో అదే
జిల్లాలలో మండల్ వైజ్ నియోజకవర్గాలకు అన్ని ప్రాంతాల్లో కమిటీలను నియమించడం జరుగుతున్నది. ఎవరైనా మహిళలు ఏదైనా సమస్యలు వారికి ఉంటే మా దిశ సభ్యులను ఆశ్రయిస్తే మేము తప్పకుండా వారికి అండదండగా ఉంటాము, వారి సమస్యలను పరిష్కరిస్తామని. ఇప్పటి వరకు మీరు ఎలాంటి కేసెస్ పరిష్కారం చేశారు? మేము దాదాపుగా గత 3 నెలల్లో ఒక 15 ఫ్యామిలీ ఇష్యూస్ని సాల్వ్ చేయడం జరిగింది. అంటే అవి ఎలా అంటే వాళ్ళ కొందరికి వాళ్ళ ఫాదర్స్ ఉండరు, ప్లస్ వాళ్ళ బ్రదర్స్ ఉండరు, ఎవరికి వాళ్ళ సమస్య చెప్పుకోవాలని వాళ్ళకి అర్థం కాదు. అలాంటి వాళ్ళు కొంచెం మా సభ్యులను సంప్రదించి కానీ లేదంటే మా ఆఫీస్కు రావడం వచ్చి చెప్పడం అలా జరిగింది. అలాంటప్పుడు నేను కోఆర్డినేట్ చేసుకొని కొంచెం వాళ్ళు ఏపీఎస్ లిమిట్స్లో ఉంటారో వాళ్ళని అక్కడ పోలీసు అధికారులను సంప్రదించి వాళ్ళతో అక్కడ కంప్లైంట్ ఇప్పించి వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయగలమో ఆ రకంగా మేము న్యాయం చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇంకెవరికి ఎలాంటి ఏ సమస్యలు ఉన్నా మా వంతు సహకారంగా వాళ్ళకు ఎప్పటికీ మేము సహకరిస్తామని హామీ ఇస్తున్నాను. మరియు దిశ యాప్ మీరు ప్రారంభించారు, అది పోస్టర్ ఆవిష్కరించారు, దాని గురించి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు పెట్టడం జరిగింది వివిధ జిల్లాలలో. దానిలో భాగంగానే దిశ యాప్ వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఏదైనా మహిళ ఇబ్బందుల్లో అంటే విత్ ఇన్ ఒక 5-10 మినిట్స్లో పోలీసులు అక్కడ చేరుకొని ఆ మహిళను రక్షించడం జరుగుతుంది. ఈ గత కొన్ని రోజులు కూడా మనం ఒక 4-5 ఇన్సిడెంట్స్లో చూసాము. అది చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయము. అయితే దీనిపై ఆ దిశ యాప్ కోసం ఎలా వినియోగించాలి యాప్ అన్న దానిపైన అవగాహన కలిగించేందుకు మహిళలకు మా వంతు సహకారంగా మా దిశ ఆర్గనైజేషన్ నుంచి ఒక బ్రోచర్ని పోస్టర్లను మేము ఆవిష్కరించడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. షాబాద్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బీజేపీ కార్యకర్తలు ధర్నా. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల ఏర్పాటు చేయాలని డిమాండ్. హసన్పర్తి సిఐ ఆధ్వర్యంలో రైస్ లవ్ సహకారంతో నిరుపేదలకు బియ్యం పంపిణీ. సిఐ చేతుల మీదుగా 23 నిరుపేద కుటుంబాలకు అందజేత. గుంటూరు జిల్లా తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల నిరసన. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్. నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు, ₹1,00,000 నగదు, బంగారం అపహరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు విజ్రీ న్యూస్. లక్ష్యం సమాజహితం.